హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. అయితే అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్ మీద వచ్చాను కదండి. అయితే ఇంక ఈవిడ డైలీ ఇదే పనిలో ఉండేదన్నమాట వాళ్ళ అక్కగారు. అలాగంటే మళ్ళీ రిలేషన్ దెబ్బతినేస్తుంది, అలా చెప్పకూడదు, ఇవన్నీ సీక్రెట్ అని అనుకోవచ్చు అందరూ. సీక్రెట్ ఏం కాదు, గట్టిగా దెబ్బ తగిలినోడు ఏం చేస్తాడు, కేవ్వమని ఏడుస్తాడు అనమాట. అలా మాకు చాలా గట్టిగా తగిలింది కాబట్టి దీంట్లో ఏం చెప్పుకోవడానికి ఏం భయపడిన అవసరం లేదనే ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. ఫన్నీగానే ఉండొచ్చు ఈ విషయంలో, సీరియస్గా తెలుసుకునే వాళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అయితే అలాగ డైలీ అలాగే చేసేది. కొన్ని ఇల్లు వచ్చిన తర్వాత ఏమైనా మేము ఇద్దరం హ్యాపీగా ఉన్నామా అంటే వెళ్ళి వచ్చిన తర్వాత ఇద్దరం కీసులాడుకుని గొడవలే ఉండేవి, కానీ హ్యాపీ అనేది ఉండేది కదనమాట. నిజంగా ఆ రిలేషన్ మెయింటైన్ చేసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరికి రిలేషన్ అంటే ఆ తల్లి కూతురు భార్య భర్త ఇలా ఉంటాయి కదా, వాళ్ళకు కూడా వాల్యూ ఇవ్వాలి కదా, వాళ్ళని గౌరవించాలి కదా. అది లేదు ఆవిడ ధోరణిలో. కేవలం ఈయన్ని మాత్రమే అంటే ఆయన అనుకోవాలి, నేను అంటే ఎంత ప్రేమ, నా కోసం ఏమైనా చేసేస్తుంది అనే ఒక ఇది తెప్పించుకోవడం కోసం అలా బిహేవ్ చేసేది ఆవిడ. అయితే ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.